టు సమ్మోహన నమస్కారం. సో ఈరోజు వీడియోలో మనం చాలా ట్రెండింగ్లో ఉన్న చాలా పాపులర్ అండ్ చాలా డిమాండ్లో ఉన్న మోజనైట్ కలెక్షన్ చూసేస్తున్నామండి. సో ఈరోజు నేను చూపించే పీసెస్ అన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండ్ అన్నీ కూడా మనము స్పెషల్గా చేసినవి. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా చాలా ఫైన్గా, చాలా ఎక్స్క్లూజివ్గా, ఎక్స్క్విజిట్గా చేసిన డిజైన్స్ అండి. సో మనం ఈరోజు చూసే ఫస్ట్ పీస్ వచ్చేసి కూడా ఒక బ్రాండెడ్ రెప్లికా. సో వన్ ఆఫ్ అ కస్టమర్ మన దగ్గరకు వచ్చి ఒక ఫోటో చూపించి ఇది ఒరిజినల్ పోల్కి డిజైన్ అండి, సో నాకు ఇది సేమ్ మీరు సిల్వర్లో చేసి ఇవ్వగలరా అని అడిగాము. మనం ఏమన్నామో తెలుసా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నాము. సో ఇప్పుడు మనం చూసే ఫస్ట్ పీస్ అదేనండి. సో మీరందరికీ తెలిసిందే మనము రెప్లికాస్ చేయడంలోను కస్టమైజ్ చేయడంలో స్పెషలిస్ట్ అని. సో మన కస్టమర్ వచ్చేసి ఈ ఫోటో చూపించి ఇది నాకు రెప్లికా చేసి ఇవ్వగలుగుతారా సిల్వర్లో అని అడిగారండి. సో హియర్ ఇస్ ద ప్రూఫ్. సో ఇది వచ్చేసి ఒక బ్రాండెడ్ రెప్లికా అండి. సో ఐ డోంట్ వాంట్ గివ్ అవుట్ ద బ్రాండ్ నేమ్. సో ఇది ఒరిజినల్ పీస్ తీసుకొచ్చి ఇది నాకు యాజ్ ఇట్ ఈస్ చేసి ఇవ్వండి అని అడిగారు. సో ఇదే చూడండి మనం చేసిన రెప్లికా. ఏ మాత్రం డిఫరెన్స్ లేకుండా ఎగ్జాక్ట్గా సేమ్ లుక్ అండ్ ఫీల్, సేమ్ ఫినిషింగ్ అండ్ ఎగ్జాక్ట్ ఫినిష్. సో దట్ ఈస్ ఆ స్పెషాలిటీ. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి లాకెట్ అండి. సో ఇది ఒక యూనిసెక్స్ ఆప్షన్. ఇది యూజువలీ ఎక్కువగా మన క్లయింట్స్ తీసుకున్నది వచ్చేసి పెళ్ళిళ్ళకి, అబ్బాయిలకి పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్ కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ, ఇప్పుడు అబ్బాయిలు కూడా అన్నీ వేసుకుంటున్నారు. మనకి కాంపిటీషన్ అయిపోతున్నారు. సో అలా తీసుకున్న పీస్ అండి ఇది. సో మనం 2-3 కాంబినేషన్స్ చేసాము. సో ఇది మీకు శాంపిల్ చూపిస్తున్నాను. సో దీంట్లోనే మనము గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్ చేసాము. ఇప్పుడు నేను చూపించేది రూబీ కాంబినేషన్. సో దీనికి మనం హైలైట్ చేయడానికి వీ హ్యావ్ గివెన్ దిస్ బీడ్స్ అండి, రూబీ బీడ్స్. మధ్యలో ఇది మోజనైట్ విక్టోరియన్ ఫినిష్లో వచ్చింది కాబట్టి దీనికి మ్యాచ్ చేస్తూ మనం బీడ్స్కి మధ్యలో అక్కడక్కడ పర్ల్స్, చిన్న చిన్న పర్ల్స్ యాడ్ చేసాము. అండ్ మీరు చూడొచ్చు మంచి లెంత్ అండి. అబ్బాయిలు షేర్వాణీస్ మీద కానీ, కుర్తాస్ మీద కానీ వేసుకుంటే awesome మనని అనుకున్న ఎవరు ఉండరు. సో దట్ ఈస్ దిస్ ఇస్ వన్ ప్రాపర్ రెప్లికా విచ్ వీ హ్యావ్ డన్. సో ఇక్కడ మీరు చూస్తున్నది చాలా ట్రెండింగ్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి, గ్రీన్ అండ్ వైట్. అండ్ మీకు తెలుసు మనం జ్యువెలరీలో గ్రీన్ కలర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము యూజువలీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్ మేము ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా, ఎన్ని పీసెస్ చేసినా యూజువలీ గ్రీన్ అనేది ఒక ఆప్షన్ పెట్టుకుంటాము. ఫస్ట్ గ్రీన్ చేసిన తర్వాతే దాంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఒక ఎక్స్క్లూజివ్ మోజనైట్ సెట్ అండి, మోజనైట్ పోల్కి సెట్. ఇది మీకు పెండెంట్ వచ్చి చూస్తే 2 టైర్స్లో ఉంది. ఫస్ట్ ఒక చిన్న పెండెంట్ ఉంది, దానికి మళ్ళీ కింద హ్యాంగింగ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఒక పెద్ద రౌండెడ్ ఉంది. అండ్ ఆ రౌండ్కి కాంట్రాస్ట్లో మనం సెంటర్లో వచ్చేసి ఒక స్క్వేర్ షేప్లో ఇచ్చామండి స్టోన్, గ్రీన్ స్టోన్. అండ్ అవన్నీ హైలైట్ చేస్తూ మీకు అక్కడక్కడ మళ్ళీ వైట్ పోల్కి ఫినిషింగ్ వచ్చింది. సో దీంట్లో చూస్తే మళ్ళీ మీరు ఒక డ్యూయల్ టోన్ అనేది ఉంటుందండి. విక్టోరియన్ పాలిష్ ఉంది, గోల్డ్ పాలిష్ కూడా ఉంది. అండ్ అలాగే మనం దీనికి ఎక్స్టెన్షన్ చూస్తే కూడా 2 టైప్స్లో ఇచ్చాము. పైన అంతా వచ్చి చిన్న పర్ల్స్ ఇచ్చామండి. అండ్ టు సర్టెన్ లెంత్ కింద నెక్ నుంచి అంటే పెండెంట్ నుంచి సర్టెన్ లెంత్ వరకు కూడా మనం మళ్ళీ ఎమరల్డ్స్ ఇచ్చాము. ఎమరల్డ్స్కి కూడా మళ్ళీ అక్కడక్కడ మనము గ్రీన్ కలర్ బీడ్స్, పర్ల్స్, వైట్ కలర్ స్మాల్ పర్ల్స్ యూజ్ చేసాము. సో చూడొచ్చు మీరు లుక్ ఎంత ఎలివేట్ అయిందో. అండ్ మీరు యూ కెన్ సీ ద ఫినిషింగ్ ఆల్సో అండి. సేమ్ ఎగ్జాక్ట్గా మీకు అన్ని బ్రాండెడ్ జ్యువెలరీలో కూడా మనము ఇదే బీడ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది, బీడ్స్ వర్క్ ఉంటాయండి. అండ్ మనం యూజ్ చేసే బీడ్స్ అన్నీ కూడా అన్ని సెమీ ప్రెషియస్ అండ్ ప్రెషియసే యూజ్ చేస్తాము. సో యూ నీ నాట్ వరీ అబౌట్ ద క్వాలిటీ. దీనికి నెక్లెస్కి వచ్చేసి ఇది లాంగ్ లెంత్ నెక్లెస్ అవ్వడం వల్ల మనం దీనికి మంచి హెవీ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చామండి. సో చాంద్ బాలీస్ చూడొచ్చు మీరు ఇక్కడ. చాంద్ బాలీస్ కూడా సేమ్ మళ్ళీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చాము. సో మళ్ళీ అదే బ్యాలెన్స్ చేస్తూ రెండింటికి మ్యాచింగ్ ఉండాలి కాబట్టి అదే కింద మీకు ఎమరల్డ్ హ్యాంగింగ్స్ వచ్చాయి. మళ్ళీ వాటికి పర్ల్ క్లస్టర్స్ కూడా ఇచ్చాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అండ్ ఈ సెంటర్లో కూడా మనం ఒక చిన్న హ్యాంగింగ్ అనేది డ్రాప్ లాగా ఇచ్చామండి. అండ్ ఇది కంప్లీట్లీ మూవబుల్ అండి, ఇది ఫిక్స్డ్ కాదు. అండ్ మీకు చూడడానికి చాంద్బాలి ఇంత పెద్దగా ఉంది కానీ చాలా లైట్ వెయిట్ ఆప్షన్ అండి.
సో ఈ చాన్ బాలిస్కి కూడా మళ్ళీ మీకు వెనకాల సపోర్టింగ్కి క్లిప్ ఇచ్చాము. సో అన్ని గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీలో ఇప్పుడు మనకి పెద్దవైనా చిన్నవైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సపోర్టింగ్ క్లిప్ అనేది అడుగుతున్నారు. సో వీ హ్యావ్ గివెన్ అ సపోర్టింగ్ క్లిప్ ఆల్సో హియర్. అండ్ చూడండి ఎంత, అండ్ మూవింగ్లో కూడా మీకు ఈ మధ్యలో డ్రాప్ ఒకటి హ్యాంగ్ అవుతూ చాలా మూవ్ అవుతూ ఉండడం వల్ల మీకు మంచి లుక్ అనేది వస్తుందండి. సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఫర్ దిస్ నెక్లెస్. ఆర్ ఇన్ కేస్ మీరు ఇంకేదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి, ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ మీకు అవసరం లేదు, నాకు ఒక చిన్న స్టడ్స్ లాగా కావాలి, లేదా ఒకటి నాకు నెక్లెస్ ఒకటే కావాలి, ఆ లాంగ్ హారం ఒకటే కావాలంటే కూడా మనము వీ హ్యావ్ దట్ ఆప్షన్ అండి. ఆర్ మన దగ్గర ఆల్రెడీ ఇంకా మోజనైట్ పెండెంట్స్ అనేవి కూడా చాలా ఉంటాయి. సో వాటికి మీరు ఏమన్నా నాకు బీడ్ కాంబినేషన్స్ ఇవి కావాలంటే కూడా మనం చేసేస్తాము. సో దట్ ఆప్షన్ ఇస్ ఆల్సో అవైలబుల్. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నవే కాదు, మన దగ్గర ఇంకా చాలా పెండెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. సో కొన్ని మటుకు కొంతమంది క్లయింట్స్ అడుగుతూ ఉంటారు, అలా అన్ఫినిష్డ్ పీసెస్ చూపించడం ఎందుకండి, మీరు టోటల్గా ఫినిష్ చేసిన పీస్ చూపిస్తే మాకు బాగుంటుంది, మాకు కూడా ఒక ఐడియా వస్తుంది, దాని లుక్ ఎలా ఉంటుందో అనేది మీకు తెలిసినంతగా మాకు తెలీదు అని అంటారు. సో కొన్ని శాంపిల్స్కి మేము ఇలా చేసి పెడుతూ ఉంటాము. సో కస్టమైజేషన్, బీట్ కలర్ కాంబినేషన్ ఇస్ ఆల్వేస్ పాసిబుల్ విత్ అస్. సో చెప్పండి, ఈ హారం ఎలా ఉంది, ఈ కాంబినేషన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా రేర్ కాంబినేషన్ అండ్ వెరీ డిఫరెంట్ కాంబినేషన్స్ అని చెప్పచ్చండి. సో ఎమెథిస్ట్ ఇస్ వెరీ మచ్ ఇన్ ట్రెండ్. ఎన్ని ఎమెథిస్ట్ బీడ్స్ చేసినా, ఎన్ని ఎమెథిస్ట్ పీసెస్ చేసినా, మన దగ్గర డైమండ్ కలెక్షన్ కూడా ఉంది. సో ఎన్ని ఎమెథిస్ట్ పీసెస్ తీసుకొచ్చినా, తయారు చేసినా అస్సలు స్టాక్ ఉండట్లేదండి. సో ఇది కూడా అలాంటి కాంబినేషనే. అండ్ దీంతోపాటు మనం ఆక్వామెరైన్స్ కూడా యూస్ చేసాము, ఈ సెట్ స్పెషాలిటీ అది. సో మీరు ఇక్కడ చూస్తే మనము 2 types ఆఫ్ బీడ్స్ యూస్ చేసామండి. బీడ్స్లో వచ్చేసి ఆక్వామెరైన్స్ వచ్చేసి పంకిన్ బీడ్స్ యూస్ చేసాము. అదే మీకు ఎమెథిస్ట్ బీడ్స్ వచ్చేసి రౌండెడ్ మంచి షైన్ ఉన్న బీడ్స్ యూస్ చేసాము. అండ్ అక్కడక్కడ మీకు మళ్ళీ హైలైట్గా చిన్న చిన్న పర్ల్స్ కూడా యూస్ చేసాము. సో మీరు చూడొచ్చు ఎంత ఎక్స్క్లూజివ్గా, ఎంత ప్రాపర్గా బ్యాలెన్స్ చేసాము అనేది కూడా మీరు ఈ పీస్ చూస్తే మీకు అర్థమవుతుందండి. అండ్ మీ కింద పెండెంట్ చూస్తే కనుక సెంటర్ పీస్ వచ్చేసి మీకు మళ్ళీ ఎమెథిస్ట్ వచ్చిందండి. మంచి గ్లాసీ ఎమెథిస్ట్ స్టోన్ యూస్ చేసాము. అండ్ దాని చుట్టూ కూడా మీకు విక్టోరియన్ పాలిష్లో ఉన్న మోజనైట్స్ అండ్ స్మాల్ అండ్ బిగ్ మోజనైట్ స్టోన్స్ ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న సీజెడ్ స్టోన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ నెక్ పీస్ అయితే ఎంత హెవీగా, ఎంత రాయల్గా ఉందో సేమ్ దానికి మ్యాచ్ చేస్తూ మళ్ళీ మనము జుమ్కీస్ కూడా తయారు చేసాము. సో జుమ్కీస్ కూడా మీరు చూస్తే మధ్యలో వచ్చేసి మీకు డ్రాప్ షేప్లో వచ్చింది. డ్రాప్ షేప్లో ఎమెథిస్ట్ అండ్ కింద వచ్చేసి చిన్న ఒక సింగిల్ లైన్ వచ్చి పోల్కీస్ ఉన్నాయండి. ఇదంతా కూడా విక్టోరియన్ పాలిష్లోనే ఉంది. మళ్ళీ దానికి మీకు హ్యాంగింగ్స్ వచ్చేసి ఈ పంకిన్ ఆక్వామెరిన్స్ ఇచ్చామండి. అక్కడక్కడ మళ్ళీ దీనికి బ్యాలెన్స్ చేస్తూ వీ హ్యావ్ గివెన్ పర్ల్ క్లస్టర్స్. అండ్ దీనికి కూడా మనకి క్లిప్ వస్తుందండి. సో నేను ఇప్పుడే చెప్పాను మీకు, మనం ప్రతి పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఇప్పుడు క్లయింట్స్ అందరూ కూడా క్లిప్స్ అడుగుతున్నారు. సో ప్రతి ఇయర్ పీస్కి కూడా మనము క్లిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ మీరు ఇంత హెవీ జ్యువెలరీ వేసుకున్నా ఏమాత్రం డిస్కంఫర్ట్ లేకుండా, మీ కంఫర్ట్ లెవెల్స్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు అస్. సో సిల్వర్ జ్యువెలరీ అనగానే మీరు చాలా బ్రాండ్స్ వచ్చాయి ఇప్పుడు. ఏ బ్రాండెడ్ షాప్కి వెళ్ళినా యూజువలీ మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ఏమంటారంటే, నేను పెద్ద పెద్ద బ్రాండ్స్ వెళ్ళానండి, కానీ మీ దగ్గర చాలా లైట్ వెయిట్గా, చాలా ఫైన్గా ఉన్నాయి కలెక్షన్, సో అది నాకు చాలా నచ్చిందండి అని అంటారు. సో ఇంత మైన్యూట్ లెవెల్లో కూడా మేము కేర్ తీసుకొని డిజైన్ చేస్తాం కాబట్టే క్లయింట్స్ నుంచి మాకు అలాంటి రివ్యూస్, ఫీడ్బ్యాక్స్ వస్తాయండి. సో అవి మాకు చాలా ఇంపార్టెంట్. సో ప్రతి చిన్న వాటిని కూడా వీ కీప్ ఇన్ మైండ్ అండ్ వీ క్యూరేట్ థింగ్స్. సో ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ జుమ్కీస్ అండి. సో ఇది చూడండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో. అండ్ ఈ కాంబినేషన్ ఎలా నచ్చిందో కూడా మాకు కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఒక వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. సో దీంట్లో నెక్ పీస్కి వచ్చేసి మనం సిల్వర్ ఆర్టికల్ ఏమీ యూజ్ చేయలేదండి. సో మన దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారు, క్యాజువల్గా వేసుకోవడానికి ఏమైనా సెట్స్ కావాలండి,
అన్నిటి మీద హెవీగా వేసుకోలేం కదా, అండ్ బీడెడ్ వర్షన్స్ ఉంటే చాలా బాగుంటాయని. సో దిస్ ఇస్ వన్ సచ్ పీస్ అండి. సో ఇది ఇక్కడ చూస్తే మీరు మంచి ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ కాంబినేషన్ అండి. సో దిస్ ఇస్ స్నఫ్ కలర్ అంటారు యూజువలీ, ఆ కలర్లో బీడ్స్ ఉన్నాయి. అండ్ ఆ బీడ్స్ కూడా మీరు షైనింగ్ చూస్తే మధ్య మధ్యలో మీకు పర్పుల్, లైట్ పింక్ అండ్ పర్పుల్ టింజ్ ఉన్న సీజెడ్ బీడ్స్ యూజ్ చేసామండి. ఇప్పుడు ఈ సీజెడ్ బీడ్స్ అనేవి చాలా కొత్త వెరైటీ అండి. సో మంచి షైన్ ఉంటాయి. సో అదే బీడ్స్ తీసుకొని మనం సెంటర్లో ఆల్టర్నేటివ్గా 2 కలర్స్ యూజ్ చేసాము. అండ్ ఆ మరూన్ కలర్ ఆర్ స్నఫ్ కలర్ బీడ్స్ ఏవైతే షైన్ ఉన్నాయో ఇవి వచ్చేసి కటింగ్ వచ్చేసి ఉన్నాయండి. ఈ పర్పులిష్ అండ్ పింక్ కలర్ సీజెడ్ స్టోన్స్ అని చెప్పాను కదా. సో మూవింగ్లో మీరు చూస్తే చాలా మంచి సోబర్గా ఉన్న షైన్ వస్తుందండి. అండ్ దానికి మేము మ్యాచ్ చేస్తూనే వీ హ్యావ్ గివెన్ దిస్ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి, రౌండెడ్ షేప్లో ఉన్నాయి. అండ్ సెంటర్ చూస్తే దీంట్లో ఎంత కాంబినేషన్ అండ్ ఎంత ఎక్స్క్లూసివిటీ మేము చూపించామో మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. మీకు సెంటర్ స్టడ్స్ వచ్చేసి పింక్ రూబీ స్టోన్స్ వచ్చాయండి, రూబీ అండ్ వైట్ కాంబినేషన్. దానికి మ్యాచ్ చేస్తూ వీ హ్యావ్ గివెన్ దిస్ స్టఫ్ కలర్ అండ్ పర్ల్ కలర్ లైనింగ్. సో దీనికి మ్యాచ్ చేస్తూ మళ్ళీ మనం ఇది చేసాము. సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఐ కెన్ సే. అండ్ ఈ స్టడ్స్ కూడా వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి, చూడ్డానికి ఇలా ఉన్నాయి. యూజువలీ మనము పాత సినిమాల్లో చూస్తే వాణిశ్రీ స్టైల్ అంటారు కదా. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దాట్. రౌండెడ్ పెద్ద ఇయర్ స్టడ్స్ వస్తాయి. అండ్ వెన్ యూ పుట్ ఇట్ ఆన్ యువర్ ఇయర్ ఇలా ఉంటుంది మనకి లుక్ వచ్చేసి. అండ్ ఇది మంచి సేమ్ సెల్ఫ్ కలర్ కానీ ఆర్ మీరు కాంట్రాస్ట్గా కానీ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి. యూజువలీ కొంచెం ట్రెండీగా ఉండాలి లుక్ అనుకున్నప్పుడు ఇది వెరీ గుడ్ ఆప్షన్. సో చాలా బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్. ఇది కూడా మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. పెళ్ళి వచ్చినా ఫంక్షన్ వచ్చినా లుక్ కంప్లీట్ అవ్వాలంటే రాణి హారం అనేది చాలా కంపల్సరీ అండి. సో రాణి హారంలో కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి వెరీ బ్యూటిఫుల్ సీ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న రాణి హారం. అండ్ ఆ రాణి హారంలో కూడా ఎంత ఎక్స్క్లూజివ్గా చేసామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీ గ్రీన్ బీడ్స్ అనేవి వెరీ డిఫరెంట్ అండ్ వెరీ రేర్ థింగ్ అండి. సో ఈరోజు మనం వీడియోలో చూసేవన్నీ కూడా ఆల్మోస్ట్ మేము పిక్ చేసి అవే చూపిస్తున్నాం కూడా. సో ఈ సీ గ్రీన్కి మళ్ళీ వైట్ కాంబినేషన్. యూజువలీ మనము ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకోవడానికి పెద్దగా ఆప్షన్స్ ఉండవు. అండ్ పిచ్చి నగలు వేసుకోవడానికి అందరూ ఇష్టపడరు. సో సిల్వర్లో వచ్చేసి అలాంటి ఆప్షన్స్ కూడా చాలా తక్కువే ఉంటాయండి మనకి. సో మేము అదే యాంగిల్లో ఆలోచించి ఇప్పుడు రిసెప్షన్స్కి వాటికి వేసుకోవాలంటే కూడా లెహెంగాస్ అండ్ కొంచెం ఫ్యాన్సీ లుక్ ప్రిఫర్ చేస్తారు. సో దానికి అలాంటి అకేషన్స్కి ఇది వెరీ బ్యూటిఫుల్ ఆప్షన్ అండి. ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్లో కూడా ఇచ్చాము. అండ్ ఆ రాణి హారం పెండెంట్ షేప్ కూడా మనకి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మీరు. అండ్ మనం ఆ బీడ్స్ పేర్చడం కూడా మీరు చూస్తే వెరీ ఎక్స్క్లూజివ్ అండ్ వెరీ డిఫరెంట్ ఆప్షన్ ఇది. అండ్ మీకు కాంబినేషన్ కూడా మీరు సెంటర్ స్టోన్ కూడా చూస్తే ఆ సీజెడ్ కలర్లో ఉన్న డిఫరెంట్ ఆక్వా మెరీన్ స్టోన్స్ వచ్చాయండి. అండ్ ఈ గోల్డ్ పాలిష్లో ఉంది. ఇది విక్టోరియన్ పాలిష్ కాదు, ప్రాపర్ గోల్డ్ పాలిష్లో ఉన్న మోజనైట్ సెట్. సో హాఫ్ అండ్ హాఫ్ ఆప్షన్ ఇచ్చాము. పైన చిన్న చిన్న బీడ్స్ వచ్చేసి మీకు ఆ లుక్ని ఎలివేట్ చేస్తాయండి. సో యూజువలీ పెద్ద పెద్ద బీడ్స్ మనకి నెక్ మీద వేసుకున్నప్పుడు అంత ప్రాపర్ లుక్ ఉండదు. సో దాన్ని కట్ డౌన్ చేయడానికి వీ హ్యావ్ గివెన్ మల్టీ లేయర్డ్ పర్ల్స్ అండి, చిన్న చిన్న పర్ల్స్. మళ్ళీ హాఫ్ నుంచి అగైన్ వీ హ్యావ్ గివెన్ అ డిఫరెంట్ కాంబినేషన్. సో కింద కూడా చూస్తే మీకు అదే సీ గ్రీన్ కలర్లో ఉన్న ఆక్వామెరైన్స్ హైలైటింగ్ కోసం ఇచ్చాము. అండ్ వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ ఆప్షన్ అండి ఇది. సో దీని గురించి మాత్రం తప్పకుండా కామెంట్ చేస్తారు అందరూ. అండ్ వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, ప్రతి వీడియోలోనూ చూస్తున్నాను. సో మీరు కామెంట్ చేస్తే ఇదే వీడియో మీకు చాలామందికి ఇంకా చూడడానికి అవకాశం ఉంటుందండి. సో రీచ్ అనేది పెరుగుతుంది అనే నేను ఇంత స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాను. సో రీల్స్లో చూస్తే మీకు
ఐటమ్ అనేది కనిపిస్తుంది కానీ ఇంత డిస్క్రిప్షన్ ఇవ్వడము కుదరదు అని చెప్పి మేము ఎక్స్క్లూజివ్గా వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మీరు నచ్చినప్పుడు కమెంట్ చేయండి. డెఫినెట్గా కమెంట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ మంది చూస్తారు, చూడడానికి మీరు పాసిబిలిటీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ డెఫినెట్లీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ హారం చూసి కమెంట్ చేయకుండా ఉండరు. సో ఈ హారం ఎలా ఉంది, ఈ కాంబినేషన్ ఎలా ఉంది, ఇలాంటి కాంబినేషన్స్ మీకు ఇంకా ఏమన్నా కావాలా, ఎలాంటి కాంబినేషన్స్ మీరు ఇష్టపడతారు అనేది కూడా మాకు చెప్పండి. సో ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కలర్డ్ స్టోన్ చోకర్ అండి. సో కలర్డ్ స్టోన్ జ్యువెలరీ అని ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన జ్యువెలరీ ఇది. సో ఈ కలర్డ్ స్టోన్ వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ అండి. ఇది మీరు చోకర్ చూస్తే సెంటర్ పీస్ వచ్చేసి మీకు వైట్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్లో వచ్చింది. సో అదే కాంబినేషన్ యూస్ చేసి మేము ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి ప్లాన్ చేసాము. సో మీకు ఆ రెడ్ కలర్ కూడా అక్కడక్కడ ఈ పర్ల్స్లో వేయడం వల్ల సో ఆ లుక్ అనేది ఎలా ఎలివేట్ అయిందో చూడండి. అండ్ కింద కూడా మీకు సేమ్ మళ్ళీ పెద్ద స్టోన్స్, పెద్ద పర్ల్స్ యూస్ చేసి ఆ రెడ్ కలర్ మళ్ళీ చిన్న చిన్న క్లస్టర్స్ ఇచ్చామండి. సో ఇది మంచి కాక్టైల్ లుక్ ఉన్న చోకరు. సో అదే చోకరు మళ్ళీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి దీనికి. సో ఏదైతే ఈ రౌండెడ్ స్టోన్స్ వచ్చాయో రెడ్ కలర్ స్టోన్స్, అదే సింగిల్ మోటివ్ వచ్చేసి స్టడ్ లాగా వచ్చిందండి. మళ్ళీ దానికి కింద ఎక్స్టెన్షన్ ఇచ్చి సో అదే ఏదైతే మేము చోకర్కి పర్ల్స్ ఏవైతే హ్యాంగింగ్స్ ఇచ్చామో సేమ్ సిమిలర్ హ్యాంగింగ్స్ మీకు ఇయర్ రింగ్స్కి కూడా ఇచ్చాము. అండ్ యూజువలీ మనకి వచ్చే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బాంబే స్క్రూతోనే ఉంటాయండి, సిల్వర్ జ్యువెలరీ 99%. సో కొన్ని వీ డూ సర్టన్ డిజైన్స్లో మీకు సౌత్ స్క్రూ వస్తే బాగుంటుంది అనేవి మాత్రం మనం సౌత్ స్క్రూ చేస్తాము. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండ్ చోకర్ అండ్ ఇయర్ రింగ్ సెట్ అండి. సో మీరు చిన్న పార్టీస్ ఉన్నా లేదంటే మీ టీనేజ్ గర్ల్స్ ఎస్పెషలీ, లేదా మనము ఏదైనా ట్రెండీ చిన్న పార్టీకి వెళ్ళాలి, ట్రెండీ కాంబినేషన్స్ జార్జెట్స్ అండ్ షిఫాన్స్ సారీస్ ఉంటాయి యూజువలీ. సో అలాంటి వాటి మీదకి ఇది మంచి ఆప్షన్ అండి. లేదా పిల్లలు లెహంగాస్ వేసుకుంటారు, లైక్ టీనేజర్స్ ఆర్ మిడిల్ ఏజ్ పీపుల్ ఎవరైనా కూడా లెహంగాస్ వేసుకున్నా, లంగా ఓనీస్ వేసుకున్నా కూడా ఇది వెరీ గుడ్ ఆప్షన్ అండి. కలర్డ్ స్టోన్ జ్యువెలరీ అనేది ప్రస్తుతానికి చాలా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ. సో ఇది వచ్చేసి ఒక ఎక్స్క్లూజివ్ పీస్. సో ఇప్పుడు చూసే చోకర్ వచ్చేసి మేము ఈ మధ్యన మోస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసింది ఈ చోకర్ అండి. సో మీరు ఈ సెంటర్ పీస్ వస్తే మీరు చూడొచ్చు గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న మోటివ్ అండి, పెండెంట్. సో ఈ పెండెంట్కి వీ హ్యావ్ గివెన్ దిస్ ఎమిథిస్ట్ అండ్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చామండి. సో సీజెడ్ స్టోన్స్ అని, ఇప్పుడు సీజెడ్ బీడ్స్ అని చాలా కొత్తగా వచ్చాయి మార్కెట్లో. వాటికి చాలా మంచి షైన్ ఉంటుందండి. లైక్ మనం ఏదైతే ఇప్పుడు రాళ్ళు, యూజువలీ జ్యువెలరీలో మనం రాళ్ళు ఉంటే ఎలాంటి లుక్ అయితే ఉంటుందో, ఉత్తి గోల్డ్ జ్యువెలరీలో కన్నా రాళ్ళున్న జ్యువెలరీ ఎలాంటి లుక్ వస్తుందో, జస్ట్ బీడెడ్ జ్యువెలరీలో కన్నా సీజెడ్ బీడ్స్ యూజ్ చేసిన జ్యువెలరీ అంత డిఫరెంట్గా అండ్ ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. సో ఈ ఎమెథిస్ట్ బీడ్స్ వచ్చేసి సీజెడ్ బీడ్స్ అండి. వాటి షైనింగ్ అది కూడా చాలా టాప్ లెవెల్లో ఉంటుంది అండ్ మీకు మంచి రిచ్ లుక్ వస్తుంది ఆ జ్యువెలరీ కూడా. సో గ్రీన్ అండ్ వైలెట్ ఇస్ అన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అగైన్. సో సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మేము ఈ చోకర్ చేసాము. ఆ సెంటర్ పీస్లో వచ్చేసి మీకు గ్రీన్ అండ్ వైట్ ఎలా వచ్చాయో, సో ఆ వైట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ దానికి కాంట్రాస్ట్లో ఒక 5 లైన్స్ సీజెడ్ అండ్ పర్ల్ కాంబినేషన్తో చేసామండి చోకర్. వెరీ బ్యూటిఫుల్ పీస్ అగైన్. సో దీనికి వచ్చేసి మన దగ్గర చాలా మిక్స్ అండ్ మ్యాచ్ ఆప్షన్లో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ కాంబినేషన్ మీకు ఎలా నచ్చిందో చెప్పండి. అండ్ దీంట్లో మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక శాంపిల్ మాత్రమే. సో మీకు దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ చూడాలనుకుంటే ప్లీజ్ మెసేజెస్ ఆన్ ద వీడియో ఆర్ వాట్సాప్ చేయండి. ఆర్ మన స్టోర్ వచ్చేసి గచ్చిబౌలి జర్నలిస్ట్ కాలనీలో ఉందండి. సో మీరు స్టోర్కి వచ్చైనా చూసుకోవచ్చు జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా. ఇప్పుడు చూసే వీడియోలో ఉన్న ప్రతి కలెక్షన్ మన స్టోర్లో అవైలబుల్గా ఉందండి. సో దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ ఆప్షన్. దీంట్లో మీ కలర్ కాంబినేషన్స్ కావాలంటే వీడియోలో కమెంట్ చేయండి ఆర్ యూ కెన్ ఆల్సో వాట్సాప్ అస్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఆప్షన్ ఇన్ ఎమెథిస్ట్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నది కూడా వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసిన నెక్లెస్.
సో మన దగ్గర క్లయింట్స్ వచ్చి రెప్లికాస్ చేస్తారని అడుగుతారని చెప్పాను కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్రాండెడ్ రెప్లికాస్ అండి. సో ఐ కాంట్ మెన్షన్ ద బ్రాండ్ నేమ్. సో సేమ్ మళ్ళీ ఫోటో తీసుకొచ్చి క్లయింట్ అడిగారు, నాకు ఇది చాలా నచ్చిందండి కానీ అంత బడ్జెట్ నా దగ్గర లేదు, సో ప్లీజ్ మీరు ఇదే నాకు సిల్వర్లో రెప్లికేట్ చేసి ఇవ్వగలుగుతారా అని అడిగితే, సో హియర్ ఇస్ ద ఆన్సర్. సో ఇది వచ్చేసి మనం మల్టీ లేయర్డ్ ఎమెథిస్ట్ స్టోన్స్ యూస్ చేసామండి, ఎమెథిస్ట్ బీడ్స్ యూస్ చేసాము. సో ఆ బీడ్స్ కూడా మీకు చూస్తే డిఫరెంట్ లెంత్ ఉన్న ఆప్షన్స్. మీరు మెడలో వేసుకుంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఈ పీస్. అండ్ కింద పెండెంట్ వచ్చి చూస్తే ఈ పెండెంట్ని అండి మనం రెప్లికేట్ చేసింది. సో ఒరిజినల్ పోల్కి డైమండ్ పీస్ని మనం రెప్లికేట్ చేసాము. అండ్ మీకు ఆ ఫోటో కూడా నేను వేస్తాను, వీడియోలో చూడండి. సో ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా ఉంది అని నేను చెప్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి టూ టైర్ పెండెంట్ అండి దీంట్లో. సో మీరు కింద చూస్తే మంచి సెంటర్ పీస్ వచ్చేసి ఉందండి, స్క్వేర్ సెంటర్ పీస్ వచ్చేసి ఉంది. అండ్ చుట్టూరు మీకు పోల్కీస్తో ఫ్లోరల్ మోటివ్స్ వచ్చాయి. సెంటర్ పీస్ వచ్చేసి రూబీ వచ్చింది. అండ్ అదే రూబీకి మంచి ఎలివేషన్గా ఇవి వైట్ కలర్స్ పోల్కీ స్టోన్స్ ఉన్నాయండి. అండ్ దిస్ ఇస్ ఆల్ ఇన్ గోల్డ్ పాలిష్. సో రూబీకి మనం కాంట్రాస్ట్ వచ్చేసి ఎమెథిస్ట్ బీడ్స్ యూజ్ చేసాము. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. సో పెండెంట్ మాత్రమే మనం రెప్లికేట్ చేసాము, బట్ ఇదంతా కూడా మన డిజైనింగేనండి. సో 5 లేయర్డ్ ఎమెథిస్ట్ని వచ్చి మనం డిఫరెంట్ లెంత్ ఉన్న మాలలాగా చేసామండి. వెరీ ఎక్స్క్లూజివ్ పీస్ అగైన్. మధ్యలో అక్కడక్కడ కూడా మనం పర్ల్స్ ఇచ్చాము మళ్ళీ. సో మనకి పెండెంట్లో వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చాయి. సో ఆ మొనాటనస్ లుక్ లేకుండా ఆ మొనాటనీని బ్రేక్ చేయడానికి అక్కడక్కడ పర్ల్స్ యూస్ చేసాము. అండ్ ఆల్సో ఆ పర్ల్స్ అనేవి కూడా మీకు పెండెంట్కి మ్యాచింగ్గా ఉన్నాయి. అండ్ కింద వచ్చేసి మనం ఒక బ్యూటిఫుల్ డ్రాప్ షేప్లో ఉన్న రూబీ వేసామండి. సో మనకి సెంటర్ పీస్ వచ్చేసి రూబీ ఎలా అయితే వచ్చిందో, సో దానికి బ్యాలెన్స్ చేస్తూ కింద అదే కలర్ బీడ్ ఒకటి హ్యాంగింగ్ ఇచ్చాము. సో ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో చూడండి పెండెంట్. అండ్ గెస్ చేయండి, చూద్దాం ఇది ఏ బ్రాండెడ్ రెప్లికానో. ప్లీజ్ కమెంట్ అస్ ఆన్ ద వీడియో. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలండి. సో రోజ్ క్వార్ట్స్ గురించి ఎంతమందికి తెలుసు మీలో? సో చాలామంది బిలీవ్ చేస్తారు రోజ్ క్వార్ట్స్ అనేది అమ్మాయిల దగ్గర కంపల్సరీగా ఉండవలసిన బీడ్ అని. సో రోజ్ క్వార్ట్స్ అంట వెల్త్ని అట్రాక్ట్ చేస్తాయంట. సో ప్రతి గర్ల్ కూడా తన జ్యువెలరీ కలెక్షన్లో రోజ్ క్వార్ట్స్ అనేవి చాలా కంపల్సరీగా కొనుక్కుంటారు అని ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ రోజ్ క్వార్ట్స్ సెట్ అండి. సో పెండెంట్ చూస్తే విక్టోరియన్ డ్యూయల్ పాలిష్ ఉన్న పెండెంట్ చేసాము. సో దాంట్లో వచ్చేసి మీకు విక్టోరియన్ పాలిష్ ఉంటుంది, గోల్డ్ పాలిష్ కూడా ఉంటుంది. సో వెరీ బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అగైన్. సో మీరు పెండెంట్ చూస్తే పెండెంట్ షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్క్వేర్ షేప్ సెంటర్ పీస్ వచ్చింది. ఆ సెంటర్ పీస్ వచ్చేసి కూడా దట్స్ అ వెరీ డిఫరెంట్ కలర్డ్ పోల్కి అండి. అండ్ దానికి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ విక్టోరియన్ పాలిష్ ఉన్న బీడ్స్ ఉన్న సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. మళ్ళీ అక్కడక్కడ మీకు పోల్కీస్ వచ్చాయి. గోల్డ్ పాలిష్ అండ్ విక్టోరియన్ పాలిష్ని చాలా బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేసిన ఒక వెరీ ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇది. అండ్ మీరు పైన చూస్తే 3 లైన్స్ ఆఫ్ రోజ్ క్వార్ట్స్ యూజ్ చేసాము. ఆ రోజ్ క్వార్ట్స్కి అక్కడక్కడ మళ్ళీ వీ హ్యావ్ గివెన్ అ టచ్ ఆఫ్ పర్ల్స్ అండి, చిన్న చిన్న పర్ల్స్ కూడా యాడ్ చేసాము. అండ్ ఈ పెండెంట్కి మ్యాచింగ్ స్టడ్స్ కూడా ఇక్కడ మనం పేరప్ చేసాము దీన్ని. ఈ స్టడ్స్ కూడా చూస్తే వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీరు సెంటర్ పీస్ మనకి ఏదైతే ఇలా రెక్టాంగిల్ స్క్వేర్ షేప్లో ఉందో సెంటర్, అదే ఇయర్ రింగ్స్ కూడా చేసామండి. అండ్ ఇయర్ రింగ్స్లో కూడా మీకు పెండెంట్లో కూడా అక్కడక్కడ డ్రాప్ షేప్ పోల్కీస్ ఉన్నాయి. సో అదే కాన్సెప్ట్ యూస్ చేసి వీ హ్యావ్ డన్ దిస్ బ్యూటిఫుల్ డిజైన్. అండ్ చిన్న సీజెడ్స్ ఏవైతే వచ్చాయో వాటికి విక్టోరియన్ పాలిష్ ఇచ్చాము. అండ్ పెద్ద పోల్కీస్ ఏవైతే వచ్చాయో దానికి గోల్డ్ పాలిష్ ఇచ్చాము. అండ్ మీరు ఆ షైనింగ్ చూస్తే
ఎవరైనా మెస్పరైజ్ అయిపోతారు. సో అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో చేసిన సెట్ అండి ఇది. సో ప్లీజ్ లెట్ us know how do you like this beautiful set, and మీరు కూడా నమ్ముతారా రోజ్ క్వార్ట్స్ వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది అని? సో మీలో ఎంతమంది నమ్ముతారు రోజ్ క్వార్ట్స్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి? సో ఇన్ కేస్ మీరు కొత్తగా తెలుసుకున్న వాళ్ళైతే, సో వై డోంట్ యూ ట్రై విత్ దిస్ బ్యూటిఫుల్ సెట్? సో ఇప్పుడు చూసేది వచ్చేసి మనం చాలా బ్యూటిఫుల్ అండ్ వెరీ డిఫరెంట్ కాంబినేషన్ అండి. సో పింక్ కలర్ అంటే ఇష్టపడిన గర్ల్ ఉండదు, అండ్ యూజువలీ గర్ల్స్కి పింక్ కలర్ ఇచ్చేశారు. సో ఇక్కడ చూసేది కూడా మీరు అలాంటి సిమిలర్ సెట్టేనండి. మీకు పింక్ కలర్ స్టోన్స్ ఉన్న బ్యూటిఫుల్ పెండెంట్, దానికి మళ్ళీ లైట్ పర్పుల్ అండ్ పింక్ కలర్ ఎక్స్టెండ్ చేస్తూ బీడ్స్ వచ్చేసి మనం అటాచ్ చేసామండి. సో వెరీ బ్యూటిఫుల్ చోకర్. సో 6 లైన్స్ ఇచ్చాము మనం చోకర్కి ఎక్స్టెన్షన్గా. అండ్ అగైన్ దిస్ ఇస్ ఆల్సో ఆ పర్పుల్ ఏదైతే యూజ్ చేసామో లావెండర్ కలర్ అంటారు కదా, సో లావెండర్ కలర్ సీజెడ్ బీడ్స్ ఇచ్చాము. సో ఇది మీరు వేసుకుని మూవ్ అవుతున్నప్పుడు రియల్ డైమండ్స్ వేసుకొని తిరుగుతున్నట్టే ఉంటుందండి. సో అంత సూపర్గా, అంత ఫైన్గా షైన్ అవుతూ ఉంటుంది సీజెడ్ బీడ్స్ అనేవి. అండ్ మీరు పెండెంట్ చూస్తే ఇంత బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ షేడ్ అండి ఇది. పింక్ కలర్లో యూజువలీ మనకి దొరకదు. సో ఆ రకంగా చూసుకుంటే ఇది వెరీ ఎక్స్క్లూజివ్ పీస్. సో పింక్, బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న బ్యూటిఫుల్ మోజనైట్ చోకర్ అండి ఇది. అండ్ మీరు ఆ కాన్సెప్ట్ కూడా చూస్తే చూడండి, సెంటర్ వచ్చేసి మీకు రౌండెడ్ పెండెంట్ వచ్చింది, అండ్ సైడ్కి వచ్చేసి మీకు స్క్వేర్ షేప్లో ఉంది చూడడానికి, కానీ మళ్ళీ దాంట్లో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓవల్ మోటివ్స్ వచ్చాయి. ఫ్లవర్ లాగా ఉంది ఒక పక్కన. సో how do you like the exclusiveness of this beautiful choker, and ఇంత రేర్ కాంబినేషన్ చోకర్ అండి ఇది. సో డెఫినెట్గా మీరు కొనుక్కోవాల్సిన పీస్. సో టెల్ us how do you like this? వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ కాంబినేషన్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే నైస్ పేస్టల్ కలర్ బ్లూ బీడ్స్ ఉన్నాయండి. అండ్ మీరు ఇక్కడ చూస్తే రైట్ సైడ్ వచ్చేసి యూ హ్యావ్ అ విక్టోరియన్ పెండెంట్. ఇక్కడ విక్టోరియన్ పెండెంట్ కూడా దాని మోటివ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో సెంటర్ వచ్చేసి మీకు రూబీ కార్వ్డ్ స్టోన్ ఉందండి, పింక్ కలర్ కార్వ్డ్ స్టోన్కి ఇక్కడ వచ్చేసి 2 పికాక్స్ మోటివ్స్ ఉన్నాయి. అండ్ సో ఈ సెంటర్ పీస్ ఏదైతే కార్వ్డ్ స్టోన్స్ ఉన్నాయో దీనికి కాంట్రాస్ట్లో బ్లూ కలర్, పేస్టల్ బ్లూ కలర్ బీడ్స్ తీసుకొని అదే పింక్ మధ్యలో వీ హ్యావ్ గివెన్ ఇట్ ఇస్ అ హైలైట్ అండి. సో 3 లేయర్డ్ పేస్టల్ బ్లూ కలర్ బీడ్స్ ఇవి. అండ్ చాలా గ్లాసీగా క్రిస్టల్స్ అంటారు కదా, సో దీస్ ఆర్ ఆల్ క్రిస్టల్ బీడ్స్. సో వెరీ డిఫరెంట్ కాంబినేషన్ అగైన్. సో దీనికి మ్యాచ్ చేస్తూ మళ్ళీ విక్టోరియన్, సో పెండెంట్ మధ్యలో సైడ్ పెండెంట్ వచ్చేసి ఇది విక్టోరియన్ పాలిష్ ఉన్న పెండెంట్ అండి. సో సేమ్ పాలిష్లో ఉన్న పికాక్. సో ఇక్కడ కూడా మీరు చూస్తే పైన స్టడ్ వచ్చేసి పికాక్ ఉందండి. ఇదే పికాక్ మీకు సైడ్ పెండెంట్లో కూడా చూడొచ్చు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ పికాక్ స్టడ్ తీసుకొని దానికి కింద వచ్చేసి మీకు మళ్ళీ ఒక రౌండెడ్ పోల్కీస్ వచ్చేసాయి. అండ్ ఈ ఇయర్ రింగ్ అంతా కూడా మీకు విక్టోరియన్ పాలిష్లోనే ఉంది. సో ఇది చూస్తే మీరు దీన్ని డిఫరెంట్ సైజ్ వచ్చేసి గ్రడేషన్ అంటారు. సో ఇది డిఫరెంట్ సైజ్, స్మాల్ సైజ్ టు బిగ్ సైజ్ వచ్చిందండి ఈ బీడ్స్ కూడా మీరు చూస్తే ఇక్కడ. సో అదే టైప్లో మనము హ్యాంగింగ్, ఈ ఇయర్ రింగ్ వచ్చేసి హ్యాంగింగ్ కూడా మనం అదే సైజ్లో ఇచ్చాము. సెంటర్ వచ్చేసి బిగ్గర్ సైజ్ క్రిస్టల్స్ ఇచ్చాము, అండ్ టువర్డ్స్ ద ఎండ్ చిన్న సైజ్ ఇచ్చామండి. అండ్ వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్. కింద అదే మళ్ళీ పింక్ స్టోన్తో పింక్ కలర్ బీడ్ క్లస్టర్స్ కూడా ఇచ్చాము టు మ్యాచ్ విత్ ద హారం అండి. సో ఇది మనం అగైన్ యూనిసెక్స్ ఆప్షన్గా చేసుకోవచ్చు దీన్ని. సో ఇది కూడా అబ్బాయిలు వేసుకోవచ్చు. అండ్ యూజువలీ ఫంక్షన్స్లో మనము ట్రెడిషనల్ కలర్స్ ఎంత ఇష్టపడతామో పేస్టల్ కలర్స్ కూడా ఇప్పుడు అది అంతే ట్రెండ్గా ఉన్నాయి. లెట్ ఇట్ బి ఓనీ ఫంక్షన్ కానీ, పిల్లల కిడ్స్ ఫంక్షన్స్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ, ట్రెడిషనల్ కలర్స్ ఎంతమంది అయితే ఇష్టపడతారో అలాగే పేస్టల్ కలర్స్కి కూడా క్రేజ్ ఉందండి. సో అలాంటి పేస్టల్ కలర్ జ్యువెలరీ అటైర్స్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. సో
అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు, అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు. దిస్ ఇస్ అ యూనిసెక్స్ ఆప్షన్. సో ఇదే కైండ్ ఆఫ్ మీకు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ కావాలంటే మన దగ్గర చాలా ఉన్నాయి. సో మీరు సెట్గా కూడా తీసుకోవచ్చు, ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు ఈ జ్యువెలరీని. లేదు మాకు ఈ కాంబినేషన్ కావాలి, ఈ సెంటర్ పీస్ కూడా మన సైడ్ పెండెంట్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్లో చేసే ఆప్షన్ ఉందండి. లేదా బీడ్స్ కలర్ కాంబినేషన్ కూడా మీకు కావాలంటే కస్టమైజ్ చేసే ఆప్షన్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ బ్యూటిఫుల్ యూనిసెక్స్ ఆప్షన్ విచ్ వీ హ్యావ్ డన్. సో ఇయర్ రింగ్స్ అమ్మాయిలు కొనుక్కునేప్పుడు ఇయర్ రింగ్స్తో పాటు సెట్ లాగా కొనుక్కోవచ్చు. అదే అబ్బాయిలు కావాలంటే ఎక్స్క్లూజివ్గా జస్ట్ నెక్ పీస్ ఒకటి కూడా తీసుకోవచ్చండి. జ్యువెలరీలో ఎక్స్పెరిమెంట్, ఇన్నోవేటివ్నెస్ అనేది మన స్పెషాలిటీ. సో దానికి ప్రూఫ్ ఈ పీస్ అండి. వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. మీరు పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ని చూస్తే మీరు అర్థమవుతుంది మీకు. ఆ పెండెంట్ కూడా వచ్చేసి ఒక వెరీ డిఫరెంట్ రౌండెడ్ షేప్లో ఉన్న పెండెంట్ అండి. అండ్ అదే కాన్సెప్ట్ ఇయర్ రింగ్స్ కూడా చేసాం మనము. అండ్ అగైన్ ద సేమ్ ఎవర్గ్రీన్ కాంబినేషన్ విచ్ వీ హ్యావ్ డన్. సో ఆ పెండెంట్కి వచ్చేసి ఇలా 4 లైన్లో ఇచ్చాము అండ్ 2 షేడ్స్ ఉన్నాయి. దీనిలో సైజెస్ కూడా చూస్తే మనము ఎమరల్డ్ బీడ్స్ యూస్ చేసాము అండ్ సౌత్ సీ పర్ల్ యూస్ చేసామండి. ఆ సౌత్ సీ పర్ల్ కూడా 2 డిఫరెంట్ సైజెస్ యూస్ చేసాము. మనం ఎంత యూనిక్గా చేస్తాము అన్నదానికి ఎగ్జాంపుల్ ఇదేనండి. సో మేము ఎక్కడ దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వము. సో 2 డిఫరెంట్ సైజెస్ యూస్ చేసాము. సౌత్ సీ ఒకటే సైజ్ యూస్ చేసి ఉండొచ్చు, ఎవరు చూస్తారులే బాగుంటుంది అని కూడా అనుకోవచ్చు. బట్ మనకి క్వాలిటీ అండ్ లుక్ అండ్ యూనిక్నెస్ అనేది మనం కాంప్రమైజ్ అవ్వని సబ్జెక్ట్స్. సో వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చైన్ అండి ఇది. మోజనైట్ పెండెంట్ కూడా చూస్తే మీరు కింద వచ్చేసి రౌండెడ్ షేప్లో ఉందండి. డైమండ్ షేప్ అంటారు, రౌండెడ్ డైమండ్ అనొచ్చు. సో కింద చూస్తే చూడండి పెండెంట్కి మీకు ఇలా పర్ల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ లైన్స్, ఆల్టర్నేట్గా లైన్స్ వచ్చాయి. సో దీనిలో పోటా కుందన్స్ ఉన్నాయి, ఎమరల్డ్ బీడ్స్ ఉన్నాయి, మోజనైట్ పోల్కీస్ ఉన్నాయి అండ్ సీజెడ్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా గోల్డ్ పాలిష్లోనే వచ్చిందండి. అండ్ ఇదే సేమ్ కాన్సెప్ట్ ఇయర్ రింగ్స్కి కూడా యూస్ చేసాము. చిన్న ఫ్లోరల్ స్టడ్ ఇచ్చాము పైన. ఆ షేప్ కూడా చూస్తే మనము మ్యాచింగ్ షేప్ ఉంటుందండి. సో ఆ డైమండ్ రౌండెడ్ డైమండ్ షేప్ ఏదైతే అన్నానో సో అదే షేప్లో వచ్చింది మీకు స్టడ్ కూడా. అండ్ అగైన్ సేమ్ ఏదైతే కింద హ్యాంగింగ్ ఉందో పెండెంట్కి అదే హ్యాంగింగ్ మళ్ళీ ఇయర్ రింగ్ కూడా వచ్చిందండి. వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ పీస్ ఇది. సో ప్లీజ్ డూ లెట్ us know. అండ్ కింద మీరు స్టడ్ కూడా చూస్తే ఫ్లోరల్ మోటివ్ వచ్చి మళ్ళీ దానికి రౌండెడ్ డైమండ్ షేప్లో దీన్ని ఫినిష్ చేసామండి. అండ్ ఇప్పుడు చూపించిన మీకు ప్రతి పీస్ కూడా ఆ షైన్ కానీ ఆ ఫినిషింగ్ కానీ టాప్ లెవెల్లో ఉంటుందండి. ఐ డోంట్ నో ఇఫ్ ద వీడియో ఇస్ డూయింగ్ జస్టిస్ టు ద ఫినిషింగ్, కానీ మీరు కళ్ళతో చూస్తే మాత్రం ఒకటి కొనుక్కుంటానని వచ్చి 10 కొనుక్కొనడం గ్యారంటీ. అలా ఉంది ఫినిషింగ్, అంత టెంప్ట్ అయిపోతారు ఈ జ్యువెలరీ చూసి. సో అలాంటి పీసెస్ చూసాం ఈరోజు. సో మీకు అన్నిట్లో ఏది నచ్చిందో, ఏది బాగా నచ్చిందో, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా, ఇంకా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ యూజ్ చేయమంటారు మోజనైట్ జ్యువెలరీలో, డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ కమెంట్. మీరు ఎన్ని కమెంట్స్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో. సో ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఈ వీడియోని కూడా మీరు చాలామందికి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో మీద బెల్ ఐకన్ ఉంటుంది. సో అది బెల్ ఐకన్ని ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ లెట్ us know ఎలా ఉన్నాయి ఈ పీసెస్ అని. సో ఎస్పెషలీ ఈ పీస్ ఎలా నచ్చింది మీకు డెఫినెట్గా మాకు చెప్పండి మీ కమెంట్స్లో. సో ఈరోజు షో స్టాపర్ ఇదేనండి. సో ఈ పెండెంట్, ఈ ఇయర్ రింగ్స్ తయారు చేయడానికి నేను 3 రోజులు ఆలోచించాను. ఎందుకు అనుకుంటారేమో. సో దిస్ ఈజ్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఉన్న పెండెంట్ అండి. దీంట్లో ఉన్న కాంబినేషన్స్ కూడా అలాంటివి. సో మల్టీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ పాలిష్ కూడా విక్టోరియన్ పాలిష్ వచ్చింది. అండ్ దీనిలో మల్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అన్ని బీటెడ్ నెక్లెస్లే చేయడం ఎందుకు, ఇదేమైనా డిఫరెంట్గా చేద్దాము అని ఆలోచించాను ఫస్ట్.
సో దానికి మేమొచ్చి మీకు తెలిసిందే మన దగ్గర బ్లాక్ బీడ్స్ అనేవి చాలా బెస్ట్ సెల్లర్స్ అండి. సో బ్లాక్ బీడ్స్లో ఎందుకు ఇప్పుడు మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా యూజువలీ నెక్లెస్లు, హారాలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాము. నల్ల పూసలు వేసుకుంటామంటే కూడా నల్ల పూసల్లో కూడా చాలా రొటీన్ డిజైన్స్ ఉన్నాయి. సో వై నాట్ ఇప్పుడు మన బ్లాక్ ఇస్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ కలర్. సో బ్లాక్లో మనకి జ్యువెలరీ కావాలంటే పెద్దగా ఆప్షన్స్ ఉండవు. వేసుకుంటే నల్ల పూసలు వేసుకోవాలి లేదా కాంట్రాస్ట్లో ఏదన్నా వేసుకోవాలి. సో వై డోంట్ వి ఎక్స్పెరిమెంట్ విత్ బ్లాక్ బీడ్స్ అనే ఆలోచన వచ్చింది. సో వాట్ వీ డిడ్ ఇస్, ఇప్పుడు ఇవి ఇక్కడ చూసారు కదా మీరు పైన, ఇవన్నీ కూడా బ్లాక్ డైమండ్ క్రిస్టల్స్ అండి. సో దీంట్లో చిన్న చెక్కుడు ఉన్న ఇవి వేసాము, బీడ్స్ వేసాము. అలాగే మళ్ళీ వైట్ కలర్లో సౌత్ సీ స్వరోస్కీ బీడ్స్ పర్ల్స్ కూడా వేసామండి. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఇవి రెండు కాంట్రాస్ట్లో చూస్తే చాలా బాగుంది. సో ఇదే కొన్ని లైన్స్తో చేసాం ఫస్ట్, మళ్ళీ తర్వాత ఇంకొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది అని కూడా అనిపించి సో వీ హ్యావ్ డన్ 7 లైన్ పీస్ అండి. సో 7 లైన్స్లో చేసాము. ఈ పీస్ చూసి మాకు ఆల్మోస్ట్ ఒక 5-6 ఆర్డర్స్ వచ్చాయండి. అండ్ ఇలా సెట్ కాకుండా ఇవే కూడా మళ్ళీ బంచెస్గా కూడా చేయించుకొని తీసుకొని వెళ్ళారు చాలామంది. సో ఈ పెండెంట్కి మ్యాచింగ్గా ఈ జుమ్కీస్ కూడా చాలా టైం పట్టిందండి దీనికి కూడా. బికాజ్ మేము బీడ్స్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ యూస్ చేసాము. బ్లాక్ బీడ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దీంట్లో కూడా బ్లాక్ ఇంక్లూడ్ చేయాలి అని చాలా ట్రై చేసి బ్లాక్ వేద్దామా, పర్ల్స్ వేద్దామా అని అన్ని కాంబినేషన్స్ యూస్ చేసిన తర్వాత లాస్ట్కి ఇవి వేస్తే చాలా బాగుందండి. సో ఆబ్వియస్లీ ఇంకా దీనికి పెండెంట్కి కూడా మ్యాచ్ అయిపోతుంది అని చెప్పేసి ఈ కాంబినేషన్ చేసాము. సో ఈ జుమ్కీస్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి. పైన స్టడ్లోనే మీకు గ్రీన్ అండ్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. సో అందుకే కూడా మాకు చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాల్సి వచ్చింది ఈ పీస్ కోసము ఎస్పెషలీ. సో మంచి నల్ల పూసలు వేసుకోవాలి ఆర్ బ్లాక్ శారీ మీదకి ఏమైనా పేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది వెరీ వెరీ యూనిక్ అండ్ వెరీ డిఫరెంట్ ఆప్షన్ అండి. సో అండ్ లెంత్ కూడా మీకు ప్రాపర్ 24 ఇంచెస్ లెంత్ ఉన్న పీస్ అండి ఇది. అండ్ ఈ షైనింగ్ ఏవైతే నొక్కులు వేసామో మనం మధ్యలో అవి చాలా మంచి ఆ బ్లాక్ డైమండ్ క్రిస్టల్స్ ఆబ్వియస్లీ మీకు తెలుసు ఎలా మెరుస్తాయో. అండ్ మధ్య మధ్యలో అలా గోల్డ్ బీడ్స్ వేసేటప్పటికి ఇంకా మంచి షైన్ వచ్చి చాలా రిచ్ అండ్ రాయల్గా అండ్ ఎలిగెంట్గా ఉందండి ఈ పీస్. సో ఈ పీస్ మీకు ఎలా నచ్చిందో మాకు చెప్పండి. అండ్ ఇలాంటి బీడ్స్ మనకి ఇప్పుడు ఇవి నల్లపూసలో కావాలన్నా కూడా మనం చాలా చేసాము. ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా కూడా ఉన్నాయి. సో దీంట్లో ఎన్ని లైన్స్ కావాలన్నా కూడా మనం కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాము. 2 లైన్స్ నుంచి సింగిల్ లైన్ నుంచి మ్యాక్సిమం మనం ఇప్పటివరకు 9 లైన్స్ చేసి ఇచ్చామండి. మొన్నే ఒక ఆవిడ వచ్చి మన దగ్గర 3 పీసెస్ ఉంటే మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. సో మళ్ళీ నెక్స్ట్ లాట్ ఇంకొక 2 డేస్లో వస్తుంది. సో దీంట్లో ఏమైనా కస్టమైజేషన్స్ కావాలి, మీకు లెంత్ కానీ నెంబర్ ఆఫ్ లైన్స్ కానీ ఇవి సెపరేట్గా బీడ్స్ కావాలన్నా కూడా మనం చేసిస్తామండి. ఆర్ యాజ్ ఇట్ ఈజ్ మీరు సెట్గా తీసుకుంటే కూడా వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ ఆప్షన్. సో ఇప్పటివరకు మనం చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపించామండి. సో ఇప్పుడు చూపించినవి నేను జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ అవర్ డిజైన్స్ అండి. సో ప్రతి డిజైన్ మేము వీడియోలో చూపించలేము. నేను చెప్పాను మీకు మా దగ్గర 10,000+ డిజైన్స్ ఉంటాయి. అండ్ వాటిలో కూడా స్టోర్లో ఆ 10,000 డిజైన్స్ మేము పెట్టలేము. సో ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్స్ ఆర్ మాకు అర్థమైన ఆప్షన్స్ మీకు చూపించాము. సో వీటిలో మీకు ఏవి బెస్ట్ నచ్చాయి లేదా ఇంకా ఇలాంటివి చూడాలనుకుంటున్నాము, ఇలాంటి కాంబినేషన్స్ చేయండి అని మీరు సజెస్ట్ చేయొచ్చు. లేదా ఇంకా మీకు కలెక్షన్ చూడాలనుకుంటే మీరు స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చండి. అండ్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో నుంచి చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి. బికాజ్ మేము ఎగ్జిబిషన్స్ ఆల్మోస్ట్ రీసెంట్గా లాస్ట్ 1 year నుంచి వీ హెవ్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అండి. సో రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము. అండ్ మాకు రిక్వెస్ట్ క్లయింట్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, మీరు ఇక్కడికి రండి, ఇక్కడ చేయండి, మేము ఇక్కడ చాలామంది ఉన్నాము, మీ కలెక్షన్ చూడాలనుకుంటున్నాము, సో మేము ఈ ఊరికి రాలేము. సో యూజువలీ మేము విజయవాడ, ఆంధ్రాలో కూడా 4-5 లొకేషన్స్లో చేసాము. రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ చేసాము.
సో ప్లీజ్ టెల్ అస్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్తే, లేదా మీరు ఇక్కడికి రండి, మేము మీ కలెక్షన్ చూడాలనుకుంటున్నాము, మేము ఇంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నాము అంటే కూడా వీ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ షో యూ అవర్ కలెక్షన్ అండి. సో అలాగే వీడియోలో కూడా ప్రతిదీ చూపించడం కుదరదు కాబట్టి బెస్ట్ ఆఫ్ మా కలెక్షన్ అనుకున్నవి మేము చూపించాము. సో మీకు ఎలా నచ్చిందో ఈ కలెక్షన్ చెప్పండి. ఇంకా మీరు ఇంకేమైనా చూడాలనుకుంటే కూడా చెప్పండి. మన దగ్గర హెడ్ టు టో అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. సింపుల్ జ్యువెలరీ నుంచి, లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి, మినిమల్ జ్యువెలరీ నుంచి, బ్రైడల్ జ్యువెలరీ వరకు ప్రతీదీ కూడా మన దగ్గర ఉంటాయి. వడ్డాణాలు అండ్ వడ్డాణాలు వచ్చేసి కిడ్స్ వడ్డాణాల నుంచి అడల్ట్ సైజ్ వడ్డాణాలు కూడా ఉన్నాయండి. మీకు ఈ సైజ్ వడ్డాణం కావాలంటే కూడా మనం అది చేసి ఇవ్వగలుగుతాము. సో అంత ఎక్స్క్లూజివ్ రేంజ్, అంత వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. సో మీరేం చూడాలనుకుంటున్నారు, నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారు, ఇవన్నీ కూడా మాకు సజెస్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి. And so this is all for today's video. So please let us know what you like the best, and see you soon. Take care. Keep shopping with someone.